హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లాస్ట్ వ్లాగ్ నా డెలివరీ వ్లాగ్ అప్లోడ్ చేశాను. నా సెకండ్ బేబీ డెలివరీ వ్లాగ్ అనమాట. ఇది సెకండ్ డే. సో ఐరా తన సిబ్లింగ్ని ఫస్ట్ టైం చూడబోతోంది. తనకన్నా ఎక్కువ నేను ఎక్సైట్ అయ్యాను, అబ్బా ఎలా ఉంటుందో ఈరోజు అని చెప్పేసి. అండ్ శ్రావణ మాసంలో డెలివరీ అయ్యాను కదా, సీరియల్స్తో స్టార్ట్ చేశాను. నాన్ వెజ్ తినను అనమాట కొన్ని రోజులు అయిపోయేంత వరకు. సో ఇంకా ఇక్కడ సెకండ్ డే కొంచెం సెటిల్డ్, ఫస్ట్ డే కన్నా బెటర్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ లేబర్ రూమ్లోనే ఉండడం వల్ల పెద్ద చేంజ్ అనిపించలేదు. ఇంకా ఆ ట్రామాలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండే. డెలివరీ అవుతున్న ఫేజ్ ఉంటుంది కదా, అలాంటి ఫేజ్లో. లాస్ట్ వీడియోలో అంత భయంకరంగా అయితే ఏం చెప్పలేదు అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఐరా రాబోతోంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు ఐరా ఫీలింగ్ రికార్డ్ చేయాలని ఉండే. నాకు కన్సీవ్ అయినప్పటి నుంచి అసలు ఎట్లా షేర్ చేస్తారు ఇద్దరు పిల్లలకి లవ్ అని. ఇంతమంది ఇంట్లో ఉండి పెరిగినా కానీ అది ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంది. మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడైతే డెఫినెట్గా నాలాగా సెకండ్ కిట్ ప్లాన్ చేసిన వాళ్ళకు ఇది ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. నాకు కన్సీవ్ అయినప్పుడు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ సెకండ్ బేబీ అవసరం అట్లా ఇట్లా అనుకున్నా. బట్ ఇప్పుడు ఐరా ఫీలింగ్ చూడాలి. నాకన్నా ఎక్కువ తను బాగా ఎక్సైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది ఐరా. ప్లస్ ఇంత బేబీతో ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది చూడాలని ఉంది. నేను ఇట్లా రికార్డ్ చేద్దామని అక్కడ ఇక్కడ కెమెరాలు పెట్టేసాము. ఇదే ఫస్ట్ నాకు తెలిసి ఇది జెన్యూన్ గా ఈ సోషల్ మీడియాలో ఉన్నా లేకపోయినా ఎవ్రీ మదర్ ఇట్లా రికార్డ్ చేసుకోవాలని అనుకునే మూమెంట్ నాకు తెలిసి. అందుకే ఇట్లా పక్కకు సెట్ చేసి పెట్టుకున్నా. ఒకవేళ నా మీదకి వస్తుందా, నా దగ్గరకు వస్తుందా, బాబు దగ్గరకు వస్తుందా చూద్దాం. నా దగ్గరకు వస్తే ఇక్కడ నుంటే బేబీని ఈజీగా చూస్తుందేమో అని చెప్పి. ఈవెన్ మా అత్తమ్మ మామయ్య వాళ్ళని కూడా నేను ఫస్ట్ రావద్దు అని చెప్పిన. నాకు అదేంటో అసలు ఫస్ట్ ఐరాకి చూపించాకనే మా అమ్మ వాళ్ళకు కూడా చూపిస్తానని చెప్పాను అనమాట. కానీ ఇప్పటిదాకా మా సిస్టర్స్ వదలలేరు. చూపించే వరకు ముగ్గురు ఒకేసారి గ్రూప్ కాల్ చేసేసుకొని నిన్న తీసుకోవాల్సింది. బట్ నిన్న ఏంటో ఎక్కువ ఫొటోస్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. మేబీ నేను ఆ ఫీల్డ్లో ఉండిపోయినా. అసలు నేనే నా బర్త్ ఇది చేసింది అని. ఐరా అప్పుడు ఎందుకో బాగా టెన్షన్ పడ్డాను. బట్ ఇప్పుడు కూడా టెన్షన్ పడ్డాను కానీ ఐ డోంట్ నో, కొంచెం ధైర్యం అయితే ఎక్కువ వచ్చింది. అప్పుడు 4 days ఉన్నాను. లాస్ట్ మినిట్లో సీ సెక్షన్ అయినందుకు. ఇప్పుడేమో నార్మల్ డెలివరీ నెక్స్ట్ డేనే వెళ్ళిపోవచ్చు. బట్ ఇంకా రేపు కూడా ఆఫర్ చేశారు ఉండొచ్చు అని. మన ఇష్టం అది. బట్ ఉందామని ఫిక్స్ అయ్యాం. ఎంతైనా హాస్పిటల్లో ఉంటే కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది కదా, సిస్టర్స్ అట్లా చెక్ చేయడం అదంతా. బాబునైతే ఎక్కువ చెక్ చేయట్లేదు. ఐరా టైంలో ఐ డోంట్ నో ఎవ్రీ 1 hourకి వచ్చేవాళ్ళు. మేబీ ఇది సెకండ్ బేబీ అనా లేదంటే ఇక్కడ ఇలాగే ఉంటుందా నాకు తెలియట్లేదు. మెయిన్గా ఏంటంటే ఐరా టైంలో ఫస్ట్ బేబీ అని ప్రతిదీ వస్తారు. పాలు తాగిపించారా, ఎలా ఉంది, డైపర్ చేంజ్ చేస్తారా అన్నీ వాళ్ళే చేసేవాళ్ళు. ఇక్కడ ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. అండ్ ఐటమ్స్ కూడా అవన్నీ మేబీ ఇది డెలివరీ రూమ్ అయినందుకు ఏమో అంత సఫిషియెంట్గా లేవు, డెలివరీకి తగ్గట్టుగా ఉన్నాయన్నీ. బట్ దిస్ రూమ్ ఈజ్ వెరీ బిగ్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ కేస్ పోస్ట్ పార్టం రూమ్కి వెళ్తే రిఫ్రెషింగ్గా ఉంటుంది అనిపించింది. బట్ అది చిన్న రూమ్ కాబట్టి కష్టం. ఐరా వస్తుంది, సౌండ్ వచ్చింది. కమ్ ఆన్ ఐరా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? ఏ బిగ్ సిస్టర్ అక్కడ బేబీ అండ్ బెలూన్ తెచ్చావా? నువ్వే పట్టుకో, బేబీ కడతావా? క్యూట్ గా ఉన్నవి డ్రెస్. బేబీ గిఫ్ట్ తెచ్చావా? బ్రదర్ ఏం పెడతావు పేరు? నీ ఇష్టం. బేబీ బాయ్ చూడు. ఇంత ఇది చిన్న గిఫ్ట్ తెచ్చినావా? బాగుంది. చెప్పా కదా నువ్వు బేబీ బాయ్ కి ఇవ్వాలి. You like baby boy? Yeah. You'll play every day? ఎలా ఉన్నాడు బేబీ బాయ్? బ్యూటిఫుల్. You like it అన్నాడు కదా? Baby కదా? Baby boy. Baby brother. బ్రదర్. Yes. ఇప్పుడు అట్లే ఉంటాడు. పిలకల క్యాప్ వేసుకున్నాడు, మమ్మీ కొన్నది. పిలకల. ఇట్ వాజ్ ఎ లవ్లీ మూమెంట్. ఐరా రావడం, ఐరా తన ఆ ఫేస్, ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుంటుంది అనమాట. తర్వాత నేను క్యాప్చర్ చేసుకోవాలని తెలిసాక అత్తమ్మ మామయ్య వాళ్ళు ఫస్ట్ ఐరాని పంపించేసి నెక్స్ట్ వీళ్ళు వచ్చారనమాట. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను.
బాబు అయితే చాలా లక్కీ. బాబు టైంలో అట్లీస్ట్ నాన్న, మా తాతయ్య అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం ఐరా టైంలో ఎవ్వరు లేరు. బట్ అప్పుడు 4 డేస్ ఉన్నాము హాస్పిటల్‌లో. ఇట్ వాస్ లాంగ్ స్టే అని చెప్పొచ్చు. రిలాక్స్‌డ్‌గా కూడా ఉన్నాం అప్పుడు. ఇప్పుడు ఇంకా లేబర్ రూమ్‌లోనే ఉండడం వల్ల కొంచెం అంటే లేబర్ అంత ప్రాసెస్ అయ్యేటప్పుడు ఉంటది చూసారా? ఆ ఫీలింగ్, ఆ భయం, యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ అంతా ఇంకా అదే రూమ్‌లో అక్కడే అదే బెడ్ మీద ఉండేసరికి అబ్బా! వేరే రూమ్‌లోకి షిఫ్ట్ అయితే బావుండు అనిపిచ్చింది. బట్ ఆ టైంలో డెలివరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఈ రూమ్‌లోనే అడ్జస్ట్ అవ్వమని చెప్పారు. పోస్ట్‌పార్టమ్ రూమ్‌కి షిఫ్ట్ అయ్యే ముందు. సో, అట్లా ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదంట. బాబుకి డబ్బులు పెడుతున్నారిక్కడ. సో, నేను గూడా మర్చిపోయాను. అలాంటివన్నీ నాకు గుర్తు కూడా లేదు. సో, ఇక్కడైతే ఇంక ఐరా చిన్నగా డ్రాయింగ్ జేసుకొనొచ్చింది. ఫుల్ ఫ్యామిలీ అయ్యాక ఫింగర్ ఫ్యామిలీ అని జెప్పేసి. తన మాటలు, తన ఫీలింగ్స్ ఎవ్రీ మినిట్ ఇట్లా డ్రా చేస్తూ ఉంటది. అదొక్కటి మాత్రం ఇనిషియల్‌గానే స్టార్ట్ అయిందనమాట. నాకు గూడా గంటకొక లెటర్ రాస్తది. ఏదో పెయింటింగ్ జేస్తది. అందరికీ తనకిష్టం. మేబీ ఈ ఏజ్‌లో అందరు కిడ్స్ అలాగే చేస్తారనుకుంటా. సో, తనే అన్నీ జేయాలి, పాలు తాగిపించాలి అని ఎక్సైట్ అయిపోతుంది. సో, ఇంకా ఇక్కడ రూమ్‌కి షిఫ్ట్ చేస్తున్నారనమాట. సో, ఈ పోస్ట్‌పార్టమ్ రూమ్స్ టూర్‌కొచ్చినప్పుడు బయట నుంచి చూపిచ్చారు. చిన్నగా ఉంటాయి. బట్ కన్వీనియంట్‌గానే ఉంటుంది. ఇంకా మనం ఏం చేస్తాం వన్ డే అలా ఉండి పంపించేయడమే గదా! సో, ఐరా టైంలో ఎవ్రీ 1 అవర్‌కొకసారి డాక్టర్స్ వచ్చేవాళ్ళు. పీడియాట్రిక్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. స్పెషలిస్ట్‌లు అందరూ వచ్చేవాళ్ళు. బట్ ఈ హాస్పిటల్ వెరీ కామ్ అండ్ కూల్. నర్సులొచ్చి అది కూడా మనం పిలిస్తే వచ్చేవాళ్ళనమాట. సో, ఇంకా ఇక్కడ బాబుకంతా చెక్ చేయడానికి ఎక్కువ రాలేరనిపిచ్చింది కంపేర్ చేసుకుంటే. బట్ ఎవ్రీ హాస్పిటల్ సేమ్ ఉండదు గదా! ఒక్కొక్క హాస్పిటల్ ప్రొసీజర్స్ డిఫరెంట్. సో, ఇక్కడ ఇంకా బాబునే తీసుకెళ్ళి టెస్టులు చేశారు. లాస్ట్ టైమ్ రూమ్‌లోకొచ్చే వాళ్ళు టెస్టులు చేసేవాళ్ళు. సో, ఇంకా ఐరా ఫస్ట్ టైమ్ బాబునెత్తుకుంది. ప్రీషియస్ మూమెంట్. ఇంకా మా ఫోన్‌లు ఊరికే ఉంటాయా? క్యాప్చర్ చేస్తూ ఉంటాయనమాట. ఇంకా ఐరా నాకు ఆ రోజు కొత్తగా అనిపిచ్చింది. ఇంత చిన్న బాబుకి కేర్ చేస్తూ ఉంటే అప్పుడే పెద్దగయిందన్న ఫీలింగ్ ఆ క్షణం అనిపిచ్చిందనమాట. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటదేమో! ఐరాతో కంపేర్ చేస్తే బాబు అయితే కొంచెం లక్కీ అని జెప్పాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఇండియా వెళ్ళడం, అందరితో టైమ్ స్పెండ్ జేయడము, మంచి హ్యాపీగా ఉండడం అండ్ ఈ టైంలో డెలివరీ అయ్యాక గ్రాండ్ పేరెంట్స్ ఉండడం. సో, రాసిపెట్టుండాలి కొన్నిటికైతే. సో, ఇంకా ఇక్కడ మేము రూమ్‌కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కాసేపు టైమ్ స్పెండ్ జేసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయారనమాట. తర్వాత బాబుకి టెస్టులు చేయడానికి వాళ్ళు సెపరేట్ రూమ్‌కి తీసుకెళ్ళిపోయారు. ఇదైతే కొంచెం బెటర్. మన ముందే టెస్ట్ చేస్తే కొంచెం అబ్బా! అనిపిస్తది. అలా బ్లడ్ టెస్ట్‌లు అవన్నీ చేస్తూ ఉంటే. సో, నేనైతే అలా వాక్‌కెళ్ళి వస్తూ ఉన్నా. అండ్ మనకు డెలివరీ అయిన తర్వాత ఐదర్ అది నార్మల్ గాని, సి సెక్షన్ గాని ఫస్ట్ వాక్, ఫస్ట్ పీ, ఫస్ట్ పూ ఇవి వెళ్ళామంటే ఆల్మోస్ట్ క్యూర్ అయినట్టే. ఫస్ట్ వాక్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీవన్. అలాగే నాకు 2 టైమ్స్ ఫస్ట్ వాక్ కొంచెం అలా అయ్యో! అనిపిచ్చింది. తర్వాత సెకండ్ వాక్ నుంచి త్వరగానే రికవర్ అయినట్టు అనిపిచ్చింది. బట్ చూస్తారంటే ఇక్కడ నేను ఇంకా డెలివరీ కానట్టే అనిపిస్తుంది. ఫ్లూయిడ్స్ వల్ల నేను డెలివరీ అయ్యాకనే ఇంకెక్కువ వెయిట్ గెయిన్ అయిన ఫీలింగ్ వస్తది. 2 టైమ్స్ అలాగే అనిపిస్తుంది. ఈవెన్ ఈసారి నార్మల్ అయినా సరే నాకు అలాగే బెల్లీ ఫుల్ పెద్దగా అనిపిచ్చిందనమాట. అంటే మనకు యూట్రస్ అనేది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడతది. కొంతమందికి కొంచెం ఇంకెక్కువ టైమే తీసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇంకా బాబుకి ఫస్ట్ బాత్ ఇప్పుడైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఎవ్రీడే బాత్ చేయించేటప్పుడు. ఇక్కడ ఫస్ట్ బాత్ అయితే వాళ్ళెంత సింపుల్‌గా వితిన్ 5 మినిట్స్‌లో చేశారో ట్యాప్ కింద. మనమైతే ఇంట్లో ఎవ్రీ సెటప్ పెట్టుకోవాలి. టబ్ ముందే అన్ని జాగ్రత్తగా సోప్స్ అవన్నీ పక్కన పెట్టుకోవాలి. సో, అవన్నీ ఫ్యూచర్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఇంకొకటేంటంటే ఇక్కడ నేను చెప్పాలి అని అనుకున్నది, బాబుకి అదే పనిగా వచ్చి ఎక్కువ ఎవ్వరు టెస్ట్‌లేం చేయలేదు. వాళ్ళు పీడియాట్రిక్ కూడా ఏం రాలేదు డాక్టర్ అయితే. ఇంకెవరొచ్చినా గానీ బాబుకి టీతొచ్చాయి అని చెప్పి చూసెళ్ళడము, మంచిగా వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి చూడడం ఇదే తప్ప ఏం లేదు. సో, ఇంకా వాళ్ళ పీడియాట్రిక్ డాక్టర్ వచ్చిన తర్వాత అది చెప్పాలి అనుకున్నామనమాట. ఇంకో హాఫ్ డే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్ళిపోవచ్చు మేము. ఇదైతే రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత కూల్‌గా, కామ్‌గా రెస్ట్ తీసుకున్నాం. టైమ్ టు టైమ్ నేను పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నానా లేదా అని మంచిగా వచ్చి చెక్ చేసేవాళ్ళు. ఇంటికొచ్చిన తర్వాత మాత్రం టైమింగ్స్ ఏం చూసుకోలేదు. ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోయి నేను త్వరగా పెయిన్ కిల్లర్స్ క్విట్ చేశాననమాట. సేమ్ ఐరా టైంలో గూడా అంతే. ఎక్కువ అసలు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయలేదు. సో, ఇంకా ఇక్కడ వెజ్ అండ్ మంచిగా హెల్తీ అయితేనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం హాస్పిటల్‌లో. మష్రూమ్ అండ్ ఇదొచ్చేసి ఓట్స్ అనమాట.
ఇంకా శ్రావణ మాసం అండ్ అలాగే డెలివరీ అయిన కొత్తలో అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ నాన్ వెజ్ తినకపోవడమే బెటర్ అంటారు. త్వరగా డైజెస్ట్ అయ్యేవి తినాలి అని అంటారు. ఇంకా ఎలాగో శ్రావణ మాసము మంచి టైము. అండ్ ఒక 20 డేస్ లోపు ఈ మంత్ అయిపోతది. అప్పుడు తినొచ్చనమాట. అప్పటికి నేను కొంచెం బెటర్ అయిపోతాను కాబట్టి, సో, ఇంకా ఇక్కడ హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా బాబు మంచిగా పడుకున్నాడు. ఇక్కడ డాక్టర్ వచ్చిన తర్వాత అన్నీ చెప్పాలి అని చెప్పేసి మేము కూడా క్వెషన్స్ ప్రిప్ అవుతున్నాం. మరి టీత్ వచ్చింది కదా! ఎలా ఏమన్నా ప్రాబ్లమా అవి ఇవి అని చెప్పేసి. బట్ హాస్పిటల్‌లో అయితే ఏం చెప్పలేదు. అది పెద్ద కన్సర్న్ లాగా వాళ్ళేం ట్రీట్ చేయలేదనమాట. బట్ అన్నీ చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫన్ వేలో జోక్స్ ఏసుకుంటూ నవ్వుకుంటున్నారనమాట. ఇంకా ఫైనల్లీ ఇదొక హాస్పిటల్ లంచ్ డేట్ అని చెప్పొచ్చు. మేము డిశ్చార్జ్ అయ్యే ముందు, ఇంటికొచ్చే ముందు. అండ్ చాలా సార్లు కలిసి డిన్నర్ డేట్, లంచ్ డేట్‌లకెళ్ళాలని చాలా ఉండేది ప్రెగ్నెన్సీలో. అది మాత్రం అవ్వలేదనమాట. ఇదొకటి మెమరబుల్ మూమెంట్ కాబట్టి తినేటప్పుడు సడెన్‌గా వచ్చిన ప్లాన్ అది క్యాప్చర్ చేయి ప్లీజ్ అని చెప్పేసి నరేష్‌తో మరీ క్యాప్చర్ చేయించానిది. ఇది చాలా చాలా మెమరబుల్. ఇంకా హ్యాపీనెస్‌లో ఇంకా ఇద్దరి కిడ్స్‌తో ఇల్లు హ్యాపీగా ఫుల్‌ఫిల్ అయ్యి వెళ్ళే టైం కాబట్టి నేను ఎక్సైట్ అవుతున్నాను. హోమ్ కమింగ్ వ్లాగ్ వస్తది నెక్స్ట్. ఇంకా తర్వాత నామకరణం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు రొటీన్ సెట్ అయింది. మేబీ వ్లాగ్స్ కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బాబు నేమ్ అయితే ఏతో స్టార్ట్ అవుతది. ఏం పెట్టామో కింద మీరు గెస్ చేస్తూ ఉండండి. ఎవరైనా కరెక్ట్ చెప్తే వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.